నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. 12 ఏళ్ళు గడుస్తూ ఉంది తెలంగాణ తెచ్చుకు. నీళ్లు, నిధులు, నియామకాలు అది పేరుకు మాత్రమే. ఆత్మగౌరవం ఎప్పుడూ చచ్చిపోయింది. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇంకెంతకాలం, ఇంకెన్నాళ్ళు కొట్లాడాలి? అసలు కొట్లాడుతూనే ఉన్నాం, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలు నెలలోకి దొక్కుతూ ఉంటే దీని మీద ప్రశ్నించాల్సిన యువత మళ్ళీ నిరుద్యోగం అంటూ మళ్ళీ ఇంకో పార్టీని చెంత చేరి పోరాటం చేస్తాం. అసలు ఎవరిది తప్పు? గద్దెనెక్కుతున్న నాయకుల తప్ప, వాళ్ళను గద్దెనెక్కిస్తున్నటువంటి ప్రజల తప్ప? దీనికి ముగింపు ఏంది? ఏ సమస్య అయినా సరే దానికి ఒక ముగింపు ఉంటుంది. దీనికి ముగింపు ఉండట్లేదు అంటే దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి నాయకత్వ లోపమా? అసలు ఆ పోరాటమే తప్ప? ఒక క్లారిటీ రావాలి. వందల మంది నిరుద్యోగులు, వేల మంది నిరుద్యోగులు, లక్షల మందిగా తయారవుతూ ఉన్నారు. ఒకప్పుడు నామమాత్రానే నిరుద్యోగులు ఉంటుండే, వేలకు ఏరింది, లక్షలకు సంఖ్య ఏరుతూ ఉంది. ఇంకెంతకాలం ఉద్యోగం కావాలని చెప్పేసి కొట్లాడాలి? ఇంకెంతకాలం ధర్నా చౌక్లో ధర్నా చేయాలి? ఇంకెంతకాలం రోడ్లపైన రస్తా రోకో వేయాలి? ఇంకెంతకాలం ఈ ఆత్మహత్యలు చేసుకోవాలి? నిరుద్యోగులే చచ్చిపోనా? నిరుద్యోగులే రాస్తా రోకోయేనా? నిరుద్యోగులే ఇంకా ధర్నా చౌక్లో ధర్నాలు చేయనా? ఈ నిరుద్యోగులకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, జేఏసీ పేరిట నాయకత్వం పేరిట ఉన్న వాళ్ళ అసలు రంగేందో తెలుసుకోనంత వరకు నిరుద్యోగులు నష్టపోతూనే ఉంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అసలు నిరుద్యోగుల నాయకత్వంలో లోపం ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు అడగచ్చు. గతంలో బీఆర్ఎస్ గద్దెపైన 10 ఏళ్ళు ఉండి నిరుద్యోగులను ఏ రోజు పట్టించుకోకుండా అనేక మందికి అన్యాయం జరిగిందని చెప్పేసి, అన్యాయం చేసిందని చెప్పిన ఇలా ఆ గొంతులే మళ్ళీ వాళ్ళ చెంతన చేరి ఎల్బీ నగర్లో మీటింగ్లు పెడతారు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రోకోలు చేస్తామని చెప్పి మళ్ళా బీఆర్ఎస్ను అధికారంలోకి ఎక్కించే ప్రయత్నం నిరుద్యోగులు వహిస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ సమస్యలకు పరిష్కారం వైపు ఆలోచిస్తలేరు. గతంలో ఇదే కాంగ్రెస్ తరఫున నిరుద్యోగులకు ఇదే పరిష్కారం చూపబోతా ఉంది, ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ న్యాయం చేస్తలేదు. మరి ఈ పోరాటాలు చేసుకుంటా వాళ్ళను వీళ్ళను గద్దెనెక్కించుకుంటా ఇంకెంతకాలం ఈ డొంక తిరుగుడు పోరాటాలు చేస్తారు? ఇలా నిరుద్యోగ సమస్య లేదు అనడానికి లేదు, ఉంది, 100% ఉంది. కానీ దానికి పరిష్కారం ఏంది? అసలైన నాయకత్వాన్ని రూపొందించాలి. ఆలోచన పరులు సమాజంలో పెరిగిన కొద్దికి దొంగ నాయకులు అధికారంలోకి వస్తూ ఉన్నారు. అసలు ఆలోచన చేసే వాళ్ళు వచ్చినప్పుడు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు సమాజంలో పెరుగుతున్నప్పుడు రాజకీయంలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు. దీనికంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. సాధారణ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళని మారవలసిన ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము గ్రాడ్యుయేట్స్ము, మాకు ఓటు అంటే అరుదుగా ఉంటాయి ఓట్లు, ఇవన్నీ వీళ్ళకు కూడా గదే 500 1000 ఇస్తారా? మాకు 5000 కావాలి, మాకు 10,000 కావాలి, ఇట్లాంటి డిమాండ్స్. దీనికంటే సిగ్గు తప్పిన పని, దీనికంటే నీచమైన పని ఇంకేమైనా ఉంటుందా? మీకోసం ఎన్నుకునేటువంటి నాయకుడిని, నీతివంతుని, నిజాయితీవంతుని ఎన్నుకోవాలి. కానీ డబ్బులు తీసుకొని మైల పడ్డట్టే కదా ఇప్పుడు నీ ఓటు. మైల పడ్డ ఓటుతోండి వేరే వాడిని ఎన్నుకుంటే వాడు ఈరోజు మీకు ఖర్చు చేసిన డబ్బులు ఎందుకని చెప్పేసి సంపాదించుకోవద్దు? బరాబరు సంపాదించుకోవాలి కదా. వాళ్ళ నాయకులను తప్పెట్లా పడతారు మీరు? గద్దెనెక్కిన నాయకులను తప్పు పట్టారా? నిరుద్యోగులకు ఉందా? ఎట్లా ఉంది? ఎందుకు ఉంటుంది? మీరు నీతిగా నిజాయితీగా ఓటేసిరా? మనుషులపైన చేతేసుకొని మాట్లాడండి. ఇంకా కూడా దిల్సుఖ్ నగర్ అంతా కూడా నిరుద్యోగులతో ఎందుకు నిండిపోతూ ఉన్నాయి? ఇంకా కూడా అశోక్ నగర్ అంతా నిరుద్యోగులతో ఎందుకు నిండిపోతూ ఉన్నాయి? ఇంకా కూడా గ్రంథాలయాల్లో అరే రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పేసి ఎన్నో ఆశలతోని, ఎన్నో కళలతోటి అనేక మంది నిరుద్యోగులు ఎందుకని చెప్పేసి లైబ్రరీలో బాట పడుతూ ఉన్నారు. తప్పెవరిది? మిమ్మల్ని నమ్మి మీకు నాయకత్వం అప్పగిస్తూ ఉంటే దొంగల చెంత మీరు చేరి ఇలా మిమ్మల్ని నమ్మినటువంటి అనేక మంది నిరుద్యోగులను నాశనం చేస్తూ ఉన్నారు, వాళ్ళ బతుకులను ఆగం చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలలో నిప్పులు పెడతా ఉన్నారు మీరు. ఇది నేను ఏ ఒక్కరి పేరు ఎందుకు తీస్తలేను అని చెప్పేసి అంటే మీకు ఈ వీడియో చేరినప్పుడు మీకు సిగ్గు తెచ్చుకొని మీరు నీతిగా నిజాయితీగా పనిచేసినట్టయితే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడండి. లేకపోతే పోయి వల్ల కుడుగురి వాళ్ళది. ఇట్లాంటి మాటలు ఎందుకు చెప్తా ఉన్నా, ఎందుకు ఆవేశపడతా ఉన్నా అంటే చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అశోక్ నగర్ పోయినప్పుడు కలుస్తూ ఉన్నారు, దిల్సుఖ్ నగర్ పోయినప్పుడు కలుస్తూ ఉన్నారు.
మేము ఆడ ఈడ రూమ్లలో ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీ అయినప్పుడు వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. నీతిగా నిజాయితీగా చదువుకొని కష్టపడదాం, మన తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేదు, మనం చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళకు తోడ్పాటు ఉండాలని చెప్పేసి అనేక మంది అమాయకులు నిరుద్యోగులు వాళ్ళంతా కూడా ఎవరిని నమ్ముతూ ఉన్నారు? మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. జేఏసీలు పెట్టిర్రు, నాయకత్వం వహిస్తున్నామని చెప్పేసి మీరు ఒక పిలుపునివ్వగానే రోడ్ల మీదకి వేల మంది బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని అంతా కూడా బూడిది పాలు చేస్తూ ఉన్నారు కదా మీరు. ఎవడో ఆ నాయకుడు అంటే మీకు తెలుసు. డబ్బు తీసుకునేటువంటి ఈ వీడియో చూడగానే కోపం వస్తుంది, కమెంట్లు పెట్టించే ప్రయత్నం చేస్తారు, నిరుద్యోగులను తప్పుతో పట్టిస్తూ ఉన్నారని చెప్పేసి కమెంట్లు చేసే ప్రయత్నం చేస్తారు. వాడే అసలైన దొంగ వీడు. ఇది నీకే చెప్తున్నారు అరే అని చెప్పేసి ఎందుకంటున్నావు అంటే బాధతోని నీకే చెప్తున్నా. మారు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళ చింతన చేరి డబ్బులు తీసుకొని పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని వ్యతిరేకత తీసుకురావాలి, ప్రభుత్వాన్ని గద్దె దించాలి, వీళ్ళని గద్దెనెక్కియాలి. ఇదే నీ పని. కానీ ఇక్కడ పని అది కాదు కావాల్సింది. ప్రభుత్వం పైన నీవు ఒంటరిగా పోరాటం చేయి. నీ వెనుక లక్షలాది మంది నిరుద్యోగులు నీ వెనుక వస్తున్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు? అరే ఈ సిపాయి ఏదో ఒకటి మనకి చేస్తాడు, ఈ పోరాటం ద్వారా ప్రభుత్వం మన గద్దె దిగుతుంది, లేదంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి స్థాయిలో అంటే మనకి ఏదైతే మనం విమర్శలు చేస్తూ ఉన్నామో, ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నామో నోటిఫికేషన్లు కావాలని ఆ నోటిఫికేషన్ అయినా భయానికన్నా భక్తి కన్నా తీసుకొచ్చి ఇస్తాయని చెప్పేసి చాలామందిని వెనకొస్తూ ఉన్నారు. ఆ పని చేయరా నాయన అంటే పోయి బీఆర్ఎస్ వాళ్ళ సంకరాక్తాడు, పోయి బీజేపీ వాళ్ళ సంకరాక్తాడు, ఇంకొంతమంది పోయి కాంగ్రెస్ వాళ్ళ సంకరాక్తారు. అరే నిరుద్యోగానికి కులం ఉంటుందా? నిరుద్యోగానికి మతం ఉంటుందా? నిరుద్యోగానికి పార్టీ ఉంటుందా? ఎట్లా పార్టీకి ఒక నిరుద్యోగి తయారైండు. నిరుద్యోగం చేసి కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగం చేసి బీఆర్ఎస్ పార్టీ, నిరుద్యోగం చేసి బీజేపీ పార్టీ, నిరుద్యోగం చేసి ఇంకో పార్టీ అంటారు. సిగ్గు అనిపించదా? నిరుద్యోగంతో ఉరికొయ్యలు ఊతా ఉన్నారు అంటే మీరు పోయి పార్టీల చెంత చేరి వాళ్ళ సంకలు నాక్కుంటూ వాళ్ళ ముడ్డులు గడుగుతూ ఇంకెంతకాలం ఈ సమయాన్ని వృధా చేస్తారు? ఒక నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళే. ఆ నోటిఫికేషన్ మీద వాళ్ళు గద్దె దిగంగా ఇలా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సంఘాలు లాక్కుంటా సభలు పెట్టుకుంటా కవరేజ్ చేయండి, మాకు రండి, మా కష్టాలను చూపించండి. ఎవడరా కష్టాలు చూపించేది? ఎవరికి ఎవరా కష్టాలు? మీ అసలు దొంగలను నమ్మి అనేక మంది నిరుద్యోగులు ఆగమవుతూ ఉన్నారా బాబు. మీలాంటి వాళ్ళని నమ్మి అనేక మంది రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అన్యం పుణ్యం తెలియని వాళ్ళు, అభం శుభం తెలియని వాళ్ళు, లైబ్రరీలోని నోటిఫికేషన్ వచ్చినప్పుడే మేము పని చేసుకుంటామని చెప్పేసి ఆశలతో ఉన్నవాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. కొంతమంది పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్నారు. నాకు మెసేజ్ చూపిస్తా, అమ్మాయి పేరు కనబడుతుంది, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడండి నాకు కొంచెం నేను చేసుకుంటా అని చెప్పేసి నాకు కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకని చెప్పేసి అంటే రూమ్ రెంట్ కట్టాలి. అమ్మ నాన్న అడిగితే ఏమంటారు? ఇంకేం రోజులు చదువుకుంటావు, నీ చదువు పడవడా అని చెప్పేసి ఆడవిల్లో లగ్గం చేసుకో, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఇంకెప్పుడు లగ్గం చేసుకుంటావు అని చెప్పేసి చదవద్దు పాడద్దు జాబ్ రాదు మన రాదు నువ్వు లగ్గం చేసుకొని ఆ అమ్మాయిని తీసుకుపోయి వంటింటికో లేదంటే వ్యవసాయానికో అంకితం చేస్తారు. ఇట్లాంటి పరిస్థితులకు నెట్టవేస్తుంది వాళ్ళు ఈ ప్రభుత్వాలు పార్టీలతో కుమ్మకైన జేఏసీ నాయకులు. ఎంత తిట్టుకుంటారో పెట్టుకోరి, ఎంత కమెంట్లు పెట్టించుకుంటారో పెట్టించుకోరి, ఏం బాధలేదు, ఏం పరగలేదు. ఇక అమాయకులకు తెలుసు కదా, వాళ్ళు నష్టపోతున్న నష్టం అంతా కూడా వాళ్ళకి తెలుసు కదా. ఇబ్బంది పడుతూ ఉన్నారు, రియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది డిగ్రీలు పీజీలు డబుల్ పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా కూడా ర్యాపిడోలు కొట్టుకుంటూ ఉన్నారు. చాలామంది డెలివరీ బాయ్లుగా బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి నిజంగా. చాలామంది అమ్మాయిలు లైబ్రరీలో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉన్నారు, చుట్టుపక్కల బట్టల షాపులలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నారు. దిల్సుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ మనసులకు తెలియదా? ఈ వీడియో చూసాక వాళ్ళకి అనిపించదా మేమే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉన్నాం, ఇంత చదువు చదివి ఇలా 6,000 7,000 జాబులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు? కేవలం రూమ్ రెంట్ వెళ్తే సరిపోతుంది, ఇంట్లో నడితే ఈ పైసలకు ఇబ్బంది అయ్యి, ఇటు మాకు జాబులు అసలు ఏమైనా ఇబ్బంది అయ్యి ఏడ లగ్గం చేస్తారో అన్న భయానికి చాలామంది దిల్సుఖ్ నగర్లో మగ్గిపోతూ ఉన్నారు, అశోక్ నగర్లో మగ్గిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి హోటళ్లలో బట్టల షాపుల్లో పనులు చేసుకొని వాళ్ళ జీవనం గడిపిస్తూ ఉన్నారు. రాత్రులేమో లైబ్రరీలో, పొద్దుందాకానేమో బట్టల షాపులో పనిచేస్తూ ఉన్నారు. లేరా? వాళ్ళ బతుకులను నాశనం చేస్తూ ఉన్నారు. నేను మీ పోరాటాన్ని 100% సపోర్ట్ చేస్తాం. చాలామంది పోరాటాలకు మీకే తెలుసు, మీ మనసాక్షులకు ఏ రాత్రి అపరాత్రి అర్ధరాత్రి అనకుండా మీ పక్షాన నిలబడి ఖచ్చితంగా మా కెమెరాలను చూపించాం, మా లోగోలను చూపించాం. అశోక్ నగర్లో రాస్తా రోకోలు తెలంగాణ చేస్తే ఎక్కడ మీడియా బయటకు వెళ్ళిపోతే వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతాయని చెప్పేసి అక్కడే నిలబడ్డాం. నిరుద్యోగులను, ఆడవాళ్ళను, మగవాళ్ళను అందరిని ఒకటే వెహికల్లో వేస్తే విలువలు ఇవ్వాలి కదా అని చెప్పేసి పోలీసులతో మేము గొడవలు పడ్డాం. లాఠీ చార్జీలు చేస్తే పోలీసులతో మేము గొడవలు పడ్డాం.
లకారంతో ఉస్మానియా యూనివర్సిటీలో లకారంతో ఒక ఏసీపీ స్థాయి అధికారులంతా కూడా నిరుద్యోగులను కొడతా ఉంటే పోలీసులకు మాకు గొడవలైనాయి. మేము పోలీసులకు మాకేం శత్రుత్వం లేదు, కేవలం మా కళ్ళ ముంగట ఈ బిడ్డలను కొడతా ఉంటే మా అన్నలను మా తమ్ముళ్ళను మా అక్క చెల్లెలను కొడతా ఉంటే మాకు బాధ అనిపించి మేము గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. మేము మిమ్మల్ని ఓన్ చేసుకున్నాం, కానీ మీ పోరాటం కూడా అదే స్థాయిలో చివరి వరకు ఉండాలి కదా, అదే స్థాయిలో నీతిగా నిజాయితీగా ఉండాలి కదా. విలువలతో కూడినటువంటి పోరాటం ఇది. ఆ పోరాటాన్ని ఎవరికో అమ్ముతున్నారు, తాకట్లు పెడతా ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే అని చెప్పేసి అంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలతో మీకేం పని, మీకేం పోయే కాలం? తాకట్టు పెడతా ఉన్నారా బీఆర్ఎస్ దగ్గర మీ పోరాటాన్ని? వాళ్ళ మీదే కదా గతంలో నోరు వారేసుకుందంతా మీరు. మనం ప్రభుత్వంతో బరాబర్ కొట్లాడాలి, మనకు హక్కులను సాధించుకోవాలి, అంతేగాని వాళ్ళ సంఖ్యలో వీళ్ళ సంఖ్యలో ఏరి వానిముడ్డి వీనిముడ్డి అడుగుతా అంటే చాలా తస్మత్ జాగ్రత్త. మిమ్మల్ని ఖచ్చితంగా సమాజం గుర్తిస్తూ ఉంది. రానున్న రోజుల్లో నిరుద్యోగ అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీలాంటి దొంగలు. సో మీ వల్ల పూర్తి స్థాయిలో లక్షలాది మంది నిరుద్యోగులు అవమాన పాల్గొబోతూ ఉన్నారు. అందరూ కూడా ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరు కూడా సావద్దు. ఈ రాష్ట్రానికి ఆత్మహత్యలు కాదు కావాల్సింది, సోల్జర్స్గా నిలబడి అసలైన రాజకీయంగా మీరెందుకు రాజకీయం చేయొద్దు? దొంగలంతా దొంగ నేతలంతా కూడా రాజకీయం చేసుకొని ఎదుగుతూ ఉన్నారు కదా, మీరెందుకు రాజకీయం చేయొద్దు, మీరెందుకు ఎదగద్దు? సో దయచేసి నిరుద్యోగులంతా కూడా ఆలోచించాలి, నీతి గల నిజాయితీవంతగానే నిరుద్యోగులు ఆలోచించాలి. ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేయండి, కానీ పార్టీల పక్షాన చేరి పార్టీలకు మీ పోరాటాన్ని తాకట్టు పెట్టి దయచేసి మీరు ఏదైతే ఈ పోరాటం నీతివంతమైన పోరాటం ఉందో దాన్ని అవినీతి పాలు చేయకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తుండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.